విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉగాది పంచాంగ శ్రవణంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ మధ్య జనాభా తగ్గిపోతా ఉంది. ఈ సందర్భంగా అది కూడా ఆలోచించుకోవాలి. ప్రపంచం అంతా కూడా ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది. సౌత్ ఇండియా కూడా స్టార్ట్ అయింది. ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ పాటించమని చెప్పాను. ఇప్పుడు నేనే పాపులేషన్ మేనేజ్మెంట్ని పాటించమని చెప్తున్నా. ఒకప్పుడు ఒకరు ముద్దన్నాను, ఇద్దరు అయితే ఓకే అన్నాను, ముగ్గురు వద్దన్నాను. ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసి నేనే మాట్లాడుతున్నాను. ఒకరు వద్దు, ఇద్దరు ముద్దు, ముగ్గురుంటే ఇంకా మంచిది. కాబట్టి అందరూ కూడా మళ్ళీ ఆ దిశగా పోతే తప్ప జనాభా పోయిన తర్వాత మన సెల్ ఫోన్ల కోసమో రోబోటిక్స్ కోసం మెషిన్ల కోసం పనిచేసే పరిస్థితికి వస్తాం. ఆ పరిస్థితి ఉండాలంటే ముందే జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తే జీవిత కాలంలో ఒక కపుల్ భార్యాభర్త 2.1 జన్మనివ్వాలి. మన రాష్ట్రంలో 1.5. కొన్ని దేశాల్లో ఇంకా తగ్గిపోయింది. అంటే రాను రాను వయసు మళ్ళిన వాళ్ళ సంఖ్య పెరిగింది. పిల్లలు లేని పరిస్థితి వచ్చారు. దీనివల్ల ఆ దేశాల యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈ నెలలోనే ఈ ఉగాది పండుగ రోజు చెప్తున్నా, ఒక పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొచ్చి ఎవరైనా ఇద్దరు ముగ్గురు పుడితే వాళ్ళందరికీ అదనంగా 25,000 రూపాయలు ఆ రోజే వాళ్ళ అకౌంట్లో వేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన కూడా ఒకటి ఆలోచించాం. పిల్లల్ని పెంచడం ఒక భార్య యొక్క బాధ్యత కాదు, భార్య భర్త సమిష్టి బాధ్యత. ఇంకా పెద్దలు కూడా ఉన్నారు, గ్రాండ్ పేరెంట్స్. వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని అవసరమైతే వాళ్ళకు కూడా మనం చెప్పగలిగితే, నేర్పించగలిగితే ఇవన్నీ అవుతాయి. అందుకే నేను మీరు చూసినప్పుడు ఇటీవల కాలంలో మీరు చూస్తే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. దీనివల్ల పాపులేషన్ కూడా మేనేజ్మెంట్ అయ్యే పరిస్థితి వస్తుంది. అన్నం పెట్టే రైతన్న కోసరం మొన్నే అన్నదాత ఇచ్చాం. ఆడబిడ్డల సాధికారత కోసరం ఏదైతే స్త్రీశక్తి తీసుకొచ్చి నాకెంతో ఆనందం. ఈరోజు ఆడబిడ్డలు బ్రహ్మాండంగా ఎవ్వరి దయాదాశాలు అవసరం లేకుండా ఉచితంగా ప్రయాణ సౌకర్యం చేస్తున్నారు. ఇప్పటికి 56 కోట్ల ప్రయాణాలు చేశారంటే నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన నిన్ననే దివ్యాంగుల కోసరం దివ్యాంగ శక్తి తీసుకొచ్చాం. అది ఇనాగరేట్ చేసినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందంటే, ఒకప్పుడు దివ్యాంగులు అనేవాళ్ళు ఇంటికే పరిమితం అయ్యే పరిస్థితి. ఈరోజు ఒక ఆత్మవిశ్వాసంతో, ఒక చైతన్యంతో ఎక్కడికైనా పోగలుగుతామని ధైర్యాన్ని ఇవ్వగలిగాం. దానికి కూడా ముందుకు పోయాం. నేను అందరికీ ఇమాములకి మౌజములకి గౌరవ వేతనాలు ఇచ్చాం. ఈ విధంగా ఒకటి కాకుండా సమాజంలో పూజారులకి 15,000 గౌరవ వేతనం పెంచాం. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. నేను ఒకటే, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. ఈ శుభ సందర్భంలో అన్ని కుటుంబాలు బాగుండాలి. సంపద అనేది కొంతమందికి పరిమితం కాకూడదు. ఆ సంపద అందరికి అందుబాటులో వచ్చి అందరి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి. అందరూ ఆనందంగా ఉండాలి. అందుకే కొత్తగా ఒక ప్రోగ్రాం మీరు చూస్తే MBK 1020 P4 మార్గదర్శి బంగారు కుటుంబం 10-20. అంటే సమాజం వల్ల పైకొచ్చిన 10%, సమాజంలో అట్టడుగు నుండే 20%కి చేయూతనివ్వాలి. ఇది మన బాధ్యత. సంపద మన దగ్గరనే పెట్టుకొని కనీసం తిండి లేని పరిస్థితి చివరి వ్యక్తులకు రావడం కరెక్ట్ కాదు. నేను కూడా ఒక పాలసీ మేకర్గా చూశారు. దగ్గర 5 decades అంటే 48 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను.
కరెంటు లేని రోజులు చూశాను, రోడ్లు లేని రోజులు చూశాను, సెల్ ఫోన్ అందుబాటులో లేని రోజు చూశాను. ఈరోజు అన్నీ వచ్చాయి, సంపద వచ్చింది. కానీ నేను పనిచేసేది ఏ 10 మందో 20 మంది కోటీశ్వరుల కోసం కాదు. 5 కోట్ల తెలుగు ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, అందరి జీవన ప్రమాణాలు పెరగాలని పనిచేస్తున్నాం. అందుకే అందరూ కూడా అప్పీల్ ఇస్తున్నాం. మీ బాధ్యత, భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు, ప్రభుత్వం చేసిన పనులు మీరు ఉపయోగించుకున్నారు, అందులో అదృష్టం కలిసి వచ్చింది. ఈరోజు మనందరి బాధ్యత ఈ సమాజంలో అట్టడుగు నుండే ప్రతి ఒక్కరికి చేయూతనిచ్చి వాళ్ళని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలామంది ఇప్పుడే మాట్లాడినప్పుడు చెప్పారు, సమగ్ర అభివృద్ధి కోసం విశాఖ, అమరావతి, తిరుపతి రీజన్స్ పెట్టి అన్ని నియోజకవర్గాలు, అన్ని గ్రామాలు, అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ ఉగాది రోజున ఈ విషయం కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకో పక్కన నేషనల్ హైవేస్ కానీ, ఎకనామిక్ కారిడార్స్ కానీ, లాజిస్టిక్స్ పార్కులు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హార్బర్లు ఇవన్నీ కూడా చేసి సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. మీకు ఒకటే విషయం చెప్తున్నా, నిన్నే నేను దగ్గరగా నేను ముఖ్యమంత్రి మళ్ళా ప్రమాణ స్వీకారం చేసిన 21 నెలల్లో 1943 కోట్ల రూపాయలు పోలవరం నిర్వాసితుల కోసం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. 1924లో 1 పైసా ఇవ్వకపోతే ఈరోజు పోలవరం ప్రాజెక్టు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. గోదావరిలో నీళ్లున్నాయి, మిగిలిన నదుల్లో నీళ్లు లేవు. రాయలసీమ ఎడారిగా మారిపోతుందని ఆశ వదిలిపెట్టిన పరిస్థితిలో ఆ ఆశకు ఒక రెక్కల తొడిగిన వ్యక్తి నందమూరి తారక రామారావు మొట్టమొదటిసారిగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ శ్రీకారం చుట్టారు. ఈరోజు నా ఆలోచన నదుల అనుసంధానం జరగాలి, ప్రతి ఒక్కరికి నీటి భద్రత ఇవ్వాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.